ఇంత మంచి దైవవాక్కు సందేశాలు నాకు తెలిసి ఏ మందిరంలో లేదు. నేను అనుకుంటున్నా దేవుని వాక్యము వినుచున్నంతసేపు దేవునితో సంబంధాలు కలిగి దేవునితో ఎప్పుడు మనము ఆయనతో సహవాసము చేసే అనుభవంలోకి మనమందరం వెళుతున్నామని నేను భావిస్తూ ఉన్నా. అందుకనే యెరూషలేము సంఘములో ఉన్న ప్రతి విశ్వాసులు కూడా ఒక ఉన్నతమైన స్థానాన్ని వారు పొందుకుంటున్నారు, అనేక ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. మన స్థితిగతులను ఒకసారి గమనించినట్లయితే ఆర్థిక పరమైనటువంటి స్థితి కంటే ముందుగా ఆత్మీయ స్థితిలోకి మనము ఎంతగా అభివృద్ధి చెందాము అనేది మనం పరిశీలన చేసుకుంటే ఆశ్చర్యమే. ఉపవాస ప్రార్థనలో ఎంతమంది ఆసక్తితో దేవుని సన్నిధికి వచ్చారంటే కారణం ఏంటో తెలుసా? దేవుని పట్ల ఉన్నటువంటి ఆసక్తి, దేవునితో ఎప్పుడూ సంబంధం కలిగే ఒక అనుభవము, ఒక అనుభూతి, దేవునితో సహవాసము చేసే ఒక అనుభవం. ఇవి ఎక్కడి నుంచి నేర్చుకున్నామంటే దైవ సేవకుడు ప్రతి ఆదివారము ఆయన మనకు వాక్యము ద్వారా తర్ఫీదుతో పాటు దైవికమైనటువంటి అనేకమైన రహస్యాలను, దేవుడు చేస్తున్నటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలను ఇదిగో దైవ సేవకుని ద్వారా జరగడం వలన ఒక బలమైనటువంటి విశ్వాసము, దేవుని పట్ల భయాన్ని, భక్తిని అవి కలిగిస్తూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా. అయితే ఇక్కడ మన సంఘములో ప్రత్యేకంగా ఒక కృప ఏంటంటే వాక్యాన్ని గ్రహించగలిగి వాక్యానుసారంగా జీవించగలిగేటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం అందరం కలిగి ఉన్నాం. అందుకే మనమందరము సంఘములో అందరము కూడి ఒకే ఆత్మగా మనము దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. నా ఆశ, నా ప్రార్థన ఏంటో తెలుసా? ఈ సంఘము ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు పరము నుంచి ఇహలోకానికి వచ్చినప్పుడు ఇదిగో ఈ యెరూషలేము సంఘము దేవుని సన్నిధిలో ఎత్తబడాలి. అందరూ, కొందరు కాదు. నా అనుదిన ప్రార్థన అదే. యెరూషలేము సంఘం అంతా మంచి క్షేమాభివృద్ధి కలిగి ఉండి ముఖ్యముగా వారు ఆత్మపూర్ణులై దేవుని సన్నిధిలో ఆత్మీయంగా బలం పొందుకొని ఆయన రాకడ ఆ క్షణంలో ఆయనతో ఎత్తబడాలి. ఈ యెరూషలేం సంఘము మనమంతా ఇంత సహవాసాన్ని కలిగి ఉన్నాం. ఇదే సహవాసము పరలోక రాజ్యములో ఆయన సన్నిధిలో మనమంతా ఆనందముతో, సంతోషంతో ఆయన ఎదుట గంతులు వేస్తా ఉండే ఆ క్షణము, ఆ మధురమైనటువంటి ఘట్టాన్ని చేరుకోగలిగేటువంటి ఏ అనుభవంతో మనం ఉంటామో ఇదిగో మనమందరము దేవుని ఎంతగానో భయముతో, భక్తితో కలిగి ఉండే ఆ జీవితం మనకున్నట్లు ప్రియ సహోదరి సహోదరులారా. ఈ లోకంలో నేను అనుకున్నా, ఒకప్పుడు పేదరికాన్ని అనుభవిస్తూ ఉంటే నేను ఉన్నత స్థితిలో ఉండి ఒక మంచి ధనికుడిగా లేకపోతే పారిశ్రామికవేత్తగా అని నేను అనుకున్నాను. అయితే ఎప్పుడైతే పొందుకున్నానో వాటికంటే విలువైనదిగా నేను తెలుసుకుంటే ఇదిగో మన ఆత్మీయ జీవితమే గొప్పదని, దేవునితో సహవాసము చేయడమే గొప్పదని నేను అనుకున్నాను. ఈ లోకములో వాటికి అనుభవించుట కంటే శాశ్వత రాజ్యములో మన యొక్క సభ్యతం అక్కడ ఉండాలని, మనమే కాదు సంఘంతో పాటు మన కుటుంబకులంతా ఇదిగో మన బంధువులంతా, ఇరుగు పొరుగు వాళ్ళంతా దేవుని రాజ్యములో ప్రవేశించాలన్నది నాకెప్పుడైతే ఆ అనుభూతి కలిగిందో అప్పటి నుంచి దేవుణ్ణి గోజాడుతూ సంఘం పట్ల, దైవ సేవకుని పట్ల ప్రార్థనలో ఏకీభవించడం మొదలుపెట్టాను. అయితే ఇక్కడ మొట్టమొదటగా మనము పరిశుద్ధ గ్రంథము నుంచి కొన్ని మాటలను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. విలాప వాక్యము 2వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. విలాప వాక్యము 2వ అధ్యాయము 19వ వచనము. రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించు. హల్లెలూయా. ఈ రేయి జామున ప్రార్థన అనుభవాన్ని యోబు గారు పాటించాడండి. యోబు తన కుమారుల పట్ల
అరుణోదయమున వేకువజామున వారిని లేపారు. 4 గంటలకు 5 గంటలకు తెలియదు, కానీ ఎక్కడ నా కుమారులు దేవుని విషయములో పాపము చేస్తారో, ఎక్కడ వారు దారి తప్పిపోతారో అని వేకువజామున వారిని లేపి మొట్టమొదటగా వారిని ఏం చేశాడో తెలుసా? చదువుదాం ఒక్కసారి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చదువుదాం. కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచాడట. హల్లెలూయా. మొట్టమొదటగా ఆయన వారి అందరినీ లేపి మంచిగా స్నానాలు చేపించి దేవుని సన్నిధికి వాళ్ళని ఒక్కొక్కరిని రప్పించి వారి మీద చేతులు ఉంచి ఆయన మొట్టమొదటగా దేవుని సన్నిధిలో వారిని పవిత్రపరిచాడట. ఎందుకు? అసలు వారు పాపం చేశారా లేదా అని మెన్షన్ చేయలేదు, కానీ చేస్తారేమో అనే ఒక సందేహమే యోబుకు వచ్చి అనుదినము అనునిత్యము, కింది వచనాన్ని చూసినట్లయితే అనునిత్యము వారి కుమారుల పట్ల ఒక్కొక్కరికి వంతు చొప్పున, అందరికీ కాదు. మనం అందరూ ఎలా ప్రార్థన చేస్తాం? కుటుంబంలో ఉన్న అందరినీ, ప్రభువా ఎంతమంది పిల్లలు ఉంటే వారందరినీ పేర్లు చెప్పకుండా అందరినీ ఏం చేస్తాం? అందరినీ దీవించు అని ఒక చిన్న క్లుప్తంగా కాకుండా చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. కానీ యోబు అలా చేయలేదు. యోబు ఏంటిదంటే ఒక్కొక్కరిని పిలిచి వారిని పవిత్రపరిచి, ఇదిగో వారిని ఒక్కొక్కరి వంతు చొప్పున అరుణోదయమున వారిని బలిపీఠం దగ్గర తీసుకొని వచ్చి ఒక్కొక్కరి చొప్పున బలిని అర్పించేవాడట. మనం ఏం చేయాలంటే మనకు మనమే కాదు, మన కుమారుల పట్ల, మన సంఘం పట్ల, ఇదిగో మన కుమార్తెల పట్ల, ఇదిగో మనకు ప్రతికూల పరిస్థితులు ఇదిగో ఎదురయ్యే ప్రతి వాటి విషయంలో, ఇదిగో నీకు ఏదైనా కష్టమో నష్టమో వచ్చినా వాటన్నిటి విషయంలో ఉదయమునే వేకువజామునే నువ్వు ఎప్పుడైతే ప్రార్థన బలిపీఠపు అనుభవాన్ని ఎప్పుడైతే నువ్వు కట్టుకుంటావో మన జీవితము దేవునితో అంటగట్టుకొని అనుదినము ఆయనతో సహవాసము చేసే అనుభవంలోకి మనం వెళ్ళిపోతాము. కనుక నేను ఒకరోజు ఒక సహోదరి వాక్యము చెప్పడానికి నన్ను పిలిచింది, దాదాపు 3 to 4 years బ్యాక్. అయితే అక్కడికి వెళితే ఒకటే గదిలో వారు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. అమ్మ మీరు ఎక్కడ ఉంటారు అని అంటే, మేము ఇక్కడే ఉంటాము, ఇదే ఇల్లు మాది, ఇక్కడే మేము ప్రార్థన పెట్టుకుంటాము, ప్రతిదినము ఇక్కడే బల్ల ఆరాధన జరుగుతుందన్నప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రార్థన బలిపీఠము పరిశుద్ధమైనది. సంసార ధర్మము జరిగే చోట పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జరగవని అప్పుడే వెంటనే ఆ సహోదరితో నేను అన్నాను, అమ్మ నువ్వు వెంటనే ఇక్కడ నువ్వు ప్రార్థనన్నా కంటిన్యూ చేయి, నువ్వు ఇక్కడ నీ సంసార ధర్మాన్ని ఇక్కడ కొనసాగించకు. పరిశుద్ధాత్మ దేవుడు నివసించే చోటు పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది మీ ప్రార్థనలు ఇంటిలో ఉండే గదిలో ఎక్కడ చేస్తున్నాడో నాకు తెలియదు, కానీ నేను చాలామందికి నేను చెప్తూ వస్తూ ఉంటాను, మనము ప్రార్థన బలిపీఠము సపరేట్గా ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఆశ్రయుడై ఉంటాడు. మనము మోకరించగానే యేసు ప్రభుల వారు తన దేవదూతలతో మన ప్రార్థన, మన కన్నీటి ప్రార్థనను, ఇదిగో భారముతో చేసిన నీ ప్రార్థన వినాలంటే పరిశుద్ధ స్థలం ఒకటి నీవు అక్కడ ప్రవేశపెట్టాలా. అందుకనే నేను ఎప్పుడు కూడా మాకు ప్రత్యేకముగా మేము ఒక టవర్ని ఏర్పాటు ఎందుకు చేసుకుంటామంటే, ఆయన సన్నిధిలో ఎప్పుడు కూడా గడుపుతూ ఉంటే ఆయన ప్రసన్నత, ఆయన సన్నిధి అక్కడ దిగి వస్తూ ఉంటే అవి అనుభవిస్తూ ఉంటే మా జీవితాల్లో మేము ఊహించినటువంటి అద్భుతమైనటువంటి ఆ ఆశీర్వాదాలు అందుకుంటూ ఉన్నాం. అసలు నేను ఎవరికీ తెలియని నన్ను ఆంధ్ర తెలంగాణలో నన్ను పరిచయం చేసిన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నాకు నేర్పిన అనుభవం ప్రార్థన అనుభవం. ఈ ప్రార్థన బలిపీఠం కట్టుకుంటూ దేవుని సహవాసంలో నేను ఎదుగుచున్నా. నా అదృష్టం ఏంటంటే నాకు మంచి సహవాసం దొరికింది ఇక్కడ.
ఈ సహవాసం లేకపోతే నువ్వు నేను ఈ ప్రార్థన బలిపీఠ అనుభవాన్ని మనం అనుభవించే వాళ్ళం కావు. ఒకప్పుడు మన స్థితి ఎలా ఉండే, ఈరోజు అనుభవిస్తున్న మీ ఆశీర్వాదాలు, మీరు పొందుకుంటున్న ఆశీర్వాదాలు, మీ జీవితంలో మీ కుటుంబంలో మీకు వస్తున్న ఆశీర్వాదాలు ఎంత అనేది నేను చెప్పడం కంటే మీరు అనుభవిస్తున్నారు ప్రియ సహోదరి సహోదరులారా. అయితే కొన్ని శ్రమలను మనం పొందుకుంటున్నాం, అనేక శ్రమలను మనం పొందుకుంటున్నాం. అది ఏ శ్రమ అయినప్పటికీ శ్రమలలో దేవుడు మనల్ని సిరులను దాచిపెడుతూ మనల్ని ఆయన అనుదినము చెక్కుతూ వస్తూ ఆత్మీయ అనుభవంలో ఆయన చెక్కుతూ ఉన్నాడు. నా ఆశ ఏంటంటే ఇక్కడి వరకు కూర్చున్నటువంటి స్త్రీ సమాజం, పురుషుల సమాజం ఇక్కడి వరకు రావాలనే నా ప్రార్థన. అయితే ఒక విషయం ఏంటో తెలుసా, ఈ పరిశుద్ధ గ్రంథం మొత్తం చదివినట్లయితే, మీరు గ్రహించినట్లయితే, ప్రార్థన బలిపీఠాన్ని పురుషులు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగినాయి. అబ్రహాం మొదలుకొని సొలొమోను మహారాజు వరకు వారు ప్రార్థన బలిపీఠాన్ని కడుతూ ఉంటే దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. పురుషులు ప్రార్థన చేస్తే, నిజంగా చెప్తున్నానండి, ఏకీభవించి ప్రార్థన చేస్తే, భార్య భర్తలు కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తే, పిల్లలతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తే, ఇదిగో దేవుడు వారి కుటుంబములో ప్రతికూల పరిస్థితులు, నష్టాలు, అప్పులు, వాటన్నిటినీ దేవుడు కొట్టేస్తాడు. ఈ అనుభవము నేను నేర్చుకున్నాను. ఎందుకంటే ఇంతమంది స్త్రీలు పరలోక రాజ్యంలో ఎత్తబడతా ఉంటే, పురుషులు ఎత్తబడకపోతే దేవుడు ఎంత గాయపడతాడు. నా ఆశ ఒక్కటే, ప్రతి స్త్రీలు ఎంతమంది ఉన్నారు, పురుషులు అంతమంది ఉంటే దేవుడు ఎంతగా సంతోషిస్తాడంటే, నిజంగా చెప్తున్నా, ఈరోజు స్త్రీలైతే అదృష్టవంతులు. వారు ప్రార్థన జీవితాన్ని, మరి ముఖ్యంగా నేను యెరూషలేము సంఘ స్త్రీల సహవాసానికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఎంత డెడికేషన్ ఈ సంఘంలో చూడలే. దేవుని మాట, దైవ సేవకుని మాట తూచా తప్పకుండా దేవుని యందు భయభక్తులు కలిగి మీరు ఈరోజు సంఘానికి వస్తున్నారంటే మీ పట్ల మా పురుషులకు మేలు కలుగుతుందని చెప్పాలి. హల్లెలూయా. అదే పురుషులు స్త్రీ వలె ప్రార్థన చేస్తే సంఘము ఇంకా ఎంత ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితిలో ఇంకా ఎంత బలంగా ఉంటుందో ఆలోచన చేయండి. అందుకనే దేవుడు యోబు ప్రార్థన అంత ఈజీగా ఆలకించలే. ఆయన కూర్చి దేవుడు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. 4 స్టేట్మెంట్స్. నంబర్ 1, ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయము భక్తి కలిగినవాడు. 4వ మాట, చెడుతనాన్ని విసర్జించిన వాడండి. ఎంత గొప్ప భక్తుడు. ఈ 4 మన హృదయంలో ఉంటే నిజంగా నీవు అనునిత్యము అర్పించే ప్రార్థన, దహన బలి అనే ఈ ప్రార్థన వేకువజామున లేచి నువ్వు ప్రార్థన చేసినట్లయితే నిజంగా ఆలస్యం ఎందుకు అవుతుంది మన ప్రార్థన కంటే? ఈ హృదయం అంతా చెత్త, ఉళ్ళు, కోపము, కుట్ర, పాపము. అసలు చెప్పాలంటే బైబిల్లో చాలా ఉన్నాయి, సమయం లేదు. ఈ నిండి ఉన్నటువంటి ఈ హృదయంలో దేవుడు నివాసము చేయలేడు. మన హృదయంలో నివాసము ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నివాసము చేస్తాడో నీ ఉద్దేశాలు సఫలమవుతాయి. నీ ఉద్దేశాలు సఫలమయ్యి దేవుడు అద్భుతంగా నిన్ను బ్లెస్ చేయడానికి నీ ఇంటికి ఆయన వస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రార్థన గది ప్రత్యేకంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. అక్కడే దేవుడు ఆయన నా సన్నిధికి దిగి వచ్చి, ఇదిగో నీవు కారుస్తున్న ఆ కన్నీళ్లను తన సువర్ణ పాత్రలో తీసుకొని వెళ్తాడు. నీకున్న భారము, నువ్వు ఏదైతే సమస్యతో నీవు
చెప్పుకోలేని ఏ బాధతో ఉన్నావో ఆ బాధలన్నిటినీ ఈ లోకములో ఎవ్వరు నిన్ను తీర్చలేరు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే నీ హృదయంలో ఉన్న ప్రతి బాధను, నీకున్న ప్రతి కష్టాన్ని, ఇదిగో పిల్లల పట్ల నువ్వు ఆవేదన కలిగి ఉన్నావా, నీ కుమార్తెల పట్ల నువ్వు ఆవేదన కలిగి ఉన్నావా, ఏ సమస్య చేత నీవు సతమతమై నువ్వు బాధపడుతూ ఉన్నావు. చాలామంది చెప్పుకోలేని సమస్యతో బాధపడతారండి. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడే, ఆయనే మనకు ఆదరణ ఇచ్చే దేవుడు. ప్రతి బాధను, ప్రతి నిందను, ప్రతి వేదనను, ప్రతికూల పరిస్థితులన్నిటినీ ఆయన తారుమారు చేయగలిగేటువంటి దేవుడు. మొట్టమొదటిగా నీ ఆత్మీయ జీవితం విషయములో యేసుక్రీస్తులో పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైన సారూప్యతలో వచ్చేలాగా మొట్టమొదటగా నీ ప్రార్థన దేవుని సన్నిధికి వినబడినప్పుడు, నీ అవసరతలు ఎరిగిన దేవుడు నోటి మాట బయటికి రాకముందే నీ హృదయంలో ఏముందో గ్రహించగలిగినటువంటి సర్వశక్తిమంతుడికి నీ అవసరతలు ఆయనకు తెలియకుండా లేదు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే నువ్వు యథార్థవంతుడిగా ఉండాలి, నీతి విషయంలో మాట తప్పకూడదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా. ఎప్పుడైతే ఈ లోకంలో ఉన్నటువంటి ఆ మైండ్లో ఆ లోకాశలన్నిటినీ నువ్వు ఎప్పుడైతే బయటికి ఎప్పుడైతే నువ్వు తీసివేస్తావో, దేవుడు నీవు ఏ ప్రార్థన చేస్తే వెంటనే అంగీకరిస్తాడు. దేవుడు నువ్వు ఏ మొర పెట్టినా దేవుడు వెంటనే వాటన్నిటికీ ఆన్సరిస్తాడు. నాకు చాలా అనుభవం. 5 సంవత్సరాల తర్వాత కుమారుడు ఇచ్చాడు దేవుడని ఒక కృతజ్ఞతగా ఒక సభ ఏర్పాటు చేసి అప్పుల పాలయ్యాం. నాకున్న 2 వీలర్ కూడా అని తీసుకొని వెళ్ళిపోయారు. నడుచుకుంటూ బిజినెస్ చేసేవాళ్ళు. ఇక చివరిగా ఆ కుమారుడి కూడా పోషించలేనటువంటి స్తోమతలో నా జీవితము సాగుతుంటే ఒక నైట్ చనిపోవాలని డిసైడ్ అయ్యా, ఆత్మహత్య చేసుకోవాలని. ఒక భయం ఏంటంటే చనిపోతే దేవుని దగ్గరికి చేరను కదా, కానీ పరిస్థితులేమో గుర్తొస్తున్నాయి, భరించలేనటువంటి పరిస్థితులు అవి, అవమానం. ఏం చేయాలో తోచక ఆలోచిస్తూ 12 అవుతుంది. పర్లేదులే చనిపోదాం అనుకున్న ఆ సమయంలోనే నాకు నిద్ర రాలేదు, కానీ నిద్ర వచ్చినట్టు ఏదో మొత్తం వచ్చింది. ఒక పచ్చటి ఆ గ్రీన్ గ్రాస్ కనబడతా ఉంది, ఒక స్వరం వినబడతా ఉంది, ప్రియ కుమారుడా ఇదిగో ఇదంతా నీదే, నువ్వు ఎంత దూరం నడుస్తావో అదంతా నీదే అని ఆయన నడిపిస్తూ ఉన్నాడు. అయితే నడుస్తున్నా కానీ ఎండ అవ్వట్లేదు. దాదాపు చాలా దూరం నడుస్తున్నా ఎండ అవ్వట్లేదు. అంటే నేను వెళ్ళుకోగానే నాకు ఆకలైంది. మొట్టమొదట కొంచెం అన్నం తినేసి ఆలోచించాను, ఏంటది. 1 మంత్ అయింది, స్టార్ట్ అయింది, బిజినెస్ గ్రోత్ అయింది. ఇలా గ్రోత్ అయ్యి ఈ రోజు వరకు ఆ గ్రీనరీ ఎండవట్లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మీయ జీవితము ఎప్పుడైతే దేవునితో ఆ సంబంధం కలిగి ఉండి ఆయనతో సహవాసం చేసినప్పుడు ఏది కోదోడు. నా ఆశ ఏంటంటే అందరూ ప్రార్థనా పరులుగా, ప్రార్థన యోధులుగా మన సంఘంలో లేవనెత్తబడాలి. ఆ స్త్రీలైతే అమోఘం, నిజంగా మీరు అదృష్టవంతులు. అమ్మగారు ఆ సహవాసం, మీరు దేవుడు మాకు దైవ సేవకుడు ఇచ్చిన మా పురుషుల్లో తక్కువ మందే మేము సహవాసం. అది బాధ. నా ప్రార్థన ఏంటంటే అందరూ ప్రార్థన యోధులుగా నిలబడాలా. ఎందుకంటే ఒక క్లాసులో 2-3 ఫస్ట్ వస్తారు, ఎందుకు మిగతా వాళ్ళు రారండి? ఏకాగ్రత, దృష్టి. ఎప్పుడైతే టీచరు ఆ పాఠం చెప్తుందో ఏకాగ్రతగా స్టూడెంట్ ఎవరైతే వింటారో వారు ముందంజలో ఉంటారు.
వినేమట్టుగా ఉండకుండా గ్రహించేవారిగా, గ్రహించడమే కాదు వాక్యానుసారమైన జీవితం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు దేవుని దృష్టిలో మనం ఉన్నతమైన స్థానంలోకి నిలబెడతామండి. దేవుడు అందరినీ బ్లెస్ చేయాలనే ఆశ. ఎందుకంటే ఎవ్వరు మన సంఘంలో అందరూ ధనికులుగానే ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆయనను ప్రేమించే అనుభవంలోకి వెళ్ళాలి. ఆయన ప్రేమించిన వారిని ఆయన ఏం చేస్తాడండి? మనకు తెలుసు, వాక్యము తెలుసు. వాక్యము తెలిసిన వాక్యానుసారమైన జీవితము మనలో రాదు. ఎప్పుడు వస్తుంది అని అంటే, నీవు యోబుల ఆ 4 విషయాల్లో ఎప్పుడైతే నీ హృదయంలో అవి ధరించుకుంటావో, అప్పుడు ఎప్పుడైతే నువ్వు వేకువజామున ప్రార్థన బలిపీఠాన్ని నువ్వు ఎప్పుడైతే కట్టుకుంటావో అప్పుడు నీ జీవితము ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోతుంది. ఊహించం మనం ఆ జీవితాన్ని. అప్పులు ఆటోమేటిక్గా కొట్టివేయబడతాయి. కుటుంబం ఎప్పుడు దుఃఖముతో, అశాంతితో, అసమాధానముతో ఉన్నటువంటి కుటుంబాలు ఒక పీస్ ఆఫ్ మైండ్, ఒక హ్యాపీ ఫ్యామిలీగా దేవుడు ఆయన నివాసం చేస్తాడు. మనము దుఃఖపడము, మన ఏడవడం ఆయన ఉద్దేశం కాదు. మనల్ని శ్రమలకు గురి చేస్తున్నాడంటే మనము బలం ఆత్మీయ జీవితంలో బలం పొందుకోవడం కోసమే. కనుక ప్రియ సహోదరి సహోదరులు, చివరి వాక్యము చదివి ముగించుకుందాం. 1 దినవృత్తాంతముల గ్రంథము 29-19 వచనాన్ని చదివి ముగించుకుందాం. 1 దినవృత్తాంతముల గ్రంథము 29-19. నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ కట్టడలను గైకొనుచు వాటన్నిటిని అనుసరించినట్లును నేను కట్టదలిసిన నీ ఆలయమును కట్టించినట్లును అతనికి నిర్దోషమైన హృదయమును దయచేయము. హల్లెలూయా. ప్రియ సహోదరి, తల్లిదండ్రులుగా ఈ చివరి మాట చెప్పి ముగిస్తాను. తల్లిదండ్రులుగా మన పాత్ర ఏంటో తెలుసా? పుట్టిన మొదలుకొని ఆత్మీయ అనుభవంలో వచ్చేంత వరకు, దేవునిలో సంపూర్ణ సారూప్యతలో వచ్చే వరకు నీవు చేయవలసినటువంటి ప్రార్థన ఏంటంటే, దేవుని యొక్క మాటలను, ఆయన ఆజ్ఞలను, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను ఎప్పుడైతే మన కుమారులు కుమార్తెలు వాటిని ధరించుకునేలా, వాటిని పాటించేలా ఎప్పుడైతే మనము ఆ ప్రార్థన చేస్తామో, మన కుటుంబములో మన పిల్లలు, మనము దేవునిలో నిజంగా చాలా బ్లెస్ అవుతాం. ఎన్నో కుటుంబాలు బ్లెస్ అవుతాం. ప్రార్థన చేసే స్త్రీలు కానీ పురుషులు కానీ ఎన్నో కుటుంబాలు వారు శాంతి సమాధానముతో ఆ కుటుంబము నిండుకొని ఉంటుంది. ఎప్పుడంటే నీవు ప్రార్థన బలిపీఠాన్ని వేకువజామున నువ్వు ఎప్పుడైతే ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేసుకొని నీ పిల్లల కోసం, ఈ సంఘము కోసం, ఎదుగో మనల్ని తర్ఫీదిస్తున్నటువంటి దైవ సేవకుని కోసం, దైవ సేవకురాలి కోసం ఎప్పుడైతే ఆ ప్రార్థన బలిపీఠంలో నువ్వు ఎప్పుడైతే ఒక్కొక్కరి గురించట అందరినీ కలిపి ఒకటి కాదు, ఒక్కొక్కరిని పేరు పెట్టి ఇదిగో ఆ కుమారుని పట్ల, కుమార్తె పట్ల నువ్వు ప్రార్థన చేసినట్లయితే అతని ఉద్దేశాలు దేవుడు సఫలపరుస్తాడండి. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతినిత్యము ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఇదిగో ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ఎప్పుడైతే ఆయన పాదాలను తడుపుతావో ఖచ్చితంగా నీ కన్నీటికి ఒకరోజు సమాధానం ఇస్తాడు. నువ్వు పడే వేదనకు ఒకరోజు ఆయన నేను ఆదరించడానికి వస్తాడు. నీ ప్రతికూల పరిస్థితులన్నిటినీ ఆయన తారుమారు చేస్తాడు. కనుక ఈ వాక్యం మీ అందరిలో ఫలించి అభివృద్ధి పొందాలని, ఇదిగో దేవుని కృప మీకు తోడుగా ఉండాలని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.